హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి మిగిలిపోయిన చపాతీలతో చపాతీ నూడిల్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక 2 లేదా 3 చపాతీలు తీసుకొని ఇలా రోల్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత చిన్నగా. బాండి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 2 టమాటాలు, 5-6 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకొని ఇంకోసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. టమాటా మెత్తబడేదాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, కొంచెం పసుపు వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా టమాటో సాస్ వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న చపాతీని ఇందులోకి వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకుంటూ కొంచెం నిమ్మకాయ రసాన్ని పిండాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని రోస్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చపాతీ నూడిల్స్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.